క్రీస్తు ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, మనం ఈరోజు విభూది బుధవారం తర్వాత వచ్చే గురువారంలో ఉన్నాం. తపః కాలంలో 2వ రోజులో ఉన్నాం. ఈనాటి సువిశేషాన్ని మనం చూసినప్పుడు లూకా శుభవార్త 9వ అధ్యాయం 22వ వచనం నుంచి 25వ వచనం వరకు మనం ఆలకిస్తూ ఉన్నాం. క్రీస్తు ప్రభు మనల్ని మన సిలువలను మోసుకొని తనను అనుసరించాలని చెప్పి ఆహ్వానిస్తూ ఉన్నాడు. మనందరికీ స్వర్గం చేరాలనే కోరిక ఉంటుంది. ఈ లోకయాత్ర ముగిసిన తర్వాత అందరం స్వర్గం చేరుకోవాలి, పరలోకం చేరుకోవాలి. ఏ విధంగా చేరుకుంటాము అంటే శ్రమల ద్వారానే మనం చేరుకుంటామని ఈనాటి పట్టణం మనకు తెలియజేస్తూ ఉంది. క్రీస్తు ప్రభు స్వయంగా తాను కూడా పెద్దల చేతికి, ప్రధానార్చకులకు, ధర్మశాస్త్ర బోధకులకు అప్పగించుకుంటాడు. వారు ఆయనను హింసించి సిలువ వేసి చంపుతారు. కానీ ఆయన ఏమి కోల్పోకుండా 3వ నాడు పునరుత్థానుడై విజయం సాధిస్తాడు. అయితే క్రీస్తు కూడా శ్రమలను అనుభవించే మహిమలోనికి ప్రవేశించాడు. మనం కూడా మన జీవితంలో మన బాధ్యతలు నెరవేర్చే ఈ ప్రయత్నంలో ఎదురయ్యే శ్రమలను సహించి ఆ విధంగా మనము మహిమలోనికి, ఆ విజయంలోనికి చేరుకోవాలి. శ్రమలే మహిమకు మార్గం. శ్రమలకు భయపడినప్పుడు మనం ఖచ్చితంగా క్రీస్తుని అనుసరించలేము. అందుకే ప్రభు అంటూ ఉన్నాడు, మీరు మీ సిలువలను ఎత్తుకొని నన్ను అనుసరించాలి అంటూ ఉన్నాడు. మత్తయి శుభవార్త 11వ అధ్యాయము 29వ వచనంలో మనం చూస్తే మీరు మీ కాడిని మోయాలి అంటూ ఉన్నాడు. భారము చే అలసి సొలసి ఉన్న సమస్త జనులారా, మీ కాడిని మోసి అలసిపోయిన వారలారా నా వద్దకు రండి అంటూ ప్రభు ఆహ్వానిస్తూ ఉన్నాడు. నిజానికి ప్రభువు సిలువలను మోయడం అనే మాట కాకుండా కాడిని మోయాలి అనే భావాన్ని వాడి ఉండాలి. కానీ తరువాత ప్రభు శ్రమలు అనుభవించి మరణించిన తరువాత, ఆయన పునరుత్థానం తరువాత ఆయన శిష్యులు ఆ కాడి అన్న మాటకు బదులుగా సిలువ అనే మాటను వాడారు. సిలువ ఇక్కడ మన శ్రమలకు గుర్తుగా ఉంటుంది. మన బాధ్యతలు నెరవేర్చేటప్పుడు ఒక విద్యార్థికి ఉన్న బాధ్యత, ఒక టీచర్కు ఉన్నటువంటి బాధ్యత వేరువేరుగా ఉంటాయి. తల్లికి ఉన్న బాధ్యత, తండ్రికి ఉన్న బాధ్యత వేరువేరుగా ఉంటాయి. అదే రీతిలో అనేక మంది అనేక బాధ్యతలు ఈ ప్రపంచంలో నెరవేరుస్తూ ఉన్నారు. వారి బాధ్యతలు వేరుగా ఉంటాయి. బాధ్యతలు వేరైనా వారు మోసే ఆ సమస్యలు, ఆ భారాలు అన్నీ సిలువలే. మన జీవితంలో మనం ఈ సిలువలను బాధ్యతాయుతంగా మోయాలి. ఆ పరలోక రాజ్యం చేరుకోవాలంటే ఏవో కొన్ని మంచి మాటలు చెప్పడమో, మంచి వాళ్ళం అనిపించుకోవడమో చేయడం ద్వారా పరలోక రాజ్యం మన సొంతం కాదు. యేసుక్రీస్తు చెబుతున్నాడు, మనం క్రియలు చెయ్యాలి, మన విశ్వాసపూరితమైనటువంటి క్రియలు చెయ్యాలన్నాడు. ఇంకా మనము క్రియలతో కూడినటువంటి దాన ధర్మాలతోనూ ప్రేమతోనూ ఆ ప్రేమను క్రియల్లో పాటించుకుంటూ జీవించాలని ప్రభు చెప్పాడు. ఈనాడు ఇంకొక క్రియ, మన బాధ్యతలను, మన సిలువలను మనం మోయాలి. మనల్ని మనం తగ్గించుకోవాలి, మనల్ని మనం త్యజించుకోవాలి. అనగా ఈ లోకానికి, ఈ లోకపు ఆనందాలకు, ఈ లోకపు సుఖాలకు ప్రాధాన్యతనివ్వకుండా మనము దేవునికి, దేవుడిచ్చినటువంటి ఆ బాధ్యతను నెరవేర్చడంలో, బాధ్యతాయుతంగా ప్రవర్తించడంలో, నీతిని న్యాయాన్ని పాటిస్తూ దేవుని యొక్క చిత్త ప్రకారము జీవించడంలో మనం కృషి చేయాలి. అదే మనం మోయవలసినటువంటి సిలువ. ఎవరెవరైతే ఈ సిలువలను సహనంతో మోస్తారో వారు తప్పకుండా ఆ పరలోక రాజ్యాన్ని, ఆ స్వర్గాన్ని సొంతం చేసుకుంటారు. ఈనాడు ప్రతి క్రైస్తవుడు కూడా తన జీవితంలో సిలువలను మోయాలి అని ప్రభు చెప్తూ ఉన్నాడు. మనమందరమే క్రియలు చేసేవారిమై ఉండాలి. మాటలకు పరిమితమైనటువంటి క్రైస్తవులుగా, మాటలకు పరిమితమైనటువంటి విశ్వాసులుగా మనము మిగిలిపోకూడదు.
మనల్ని జ్ఞానస్నానం పొందమని ప్రభు ఆహ్వానిస్తున్నాడు. పాప సంకీర్తన చేయమని ఆహ్వానిస్తున్నాడు. అదే రీతిలో మనము ప్రేమతో కూడిన దాన ధర్మాలు చేయాలని ప్రభు మనల్ని ఆహ్వానిస్తూ ఉన్నాడు. ఇవన్నీ మన జీవితంలో చేయవలసిన క్రియలు. ఈ క్రియలు నెరవేర్చడం అంటే మనం నిజంగా మన జీవితంలో శ్రమలు అనుభవించడమే. క్రీస్తు వెనకాల, క్రీస్తు మార్గంలో నడవడం అంటే శ్రమలు అనుభవించడమే. ఈ శ్రమలు అనుభవించే మనం ఆ పరలోక రాజ్యాన్ని, ఆ దేవుని రాజ్యాన్ని మనం సొంతం చేసుకోవాలి. ఈనాడు క్రీస్తు ప్రభు దైవరాజ్య స్థాపన చేస్తూ, ఆ దైవరాజ్య స్థాపన చేయడానికి తన శిష్యులను కూడా సిద్ధపరుస్తూ ఆ దైవరాజ్యంలోనికి మనల్ని అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాడు. మన బాధ్యతలను, మన సిలువలను మోసుకుంటూ ఈ లోకం కాదు ముఖ్యం, ఈ లోకపు ఆనందాలు కాదు ముఖ్యం, దేవుడే ముఖ్యం, యేసుక్రీస్తు ముఖ్యం, అతని యొక్క సందేశం ముఖ్యం అనుకొని మనం ఎప్పుడైతే ఆ ప్రభు యొక్క సందేశానికి కట్టుబడి మనము శ్రమలైనా సహించి ఆ ప్రభు మార్గంలో ఆయన బోధించిన బోధనలను మన జీవితంలో పాటించుకుంటూ జీవిస్తామో అప్పుడు తప్పకుండా మనం ఆ దైవరాజ్యానికి వారసులం అవుతాం. క్రియలతో కూడినటువంటి జీవితాలు జీవించమంటూ ప్రభు మనల్ని ఆహ్వానిస్తున్నాడు. ఆ క్రియలు మనం నెరవేర్చవలసిన మన బాధ్యతలు, వీటన్నిటినీ మనం సక్రమంగా నెరవేర్చి ఈ ప్రయత్నంలో మన సుఖాలను కాదు మనం చూడాల్సింది, మనం ప్రభువుకే ప్రాధాన్యతనిచ్చి ప్రభు కోరినట్టుగా జీవించి మన జీవితాలను ధన్యం చేసుకోవాలని ప్రభు మనల్ని ఆహ్వానిస్తూ ఉన్నాడు. జీవితమంతా మనము ఈ శ్రమలను మోయడం ద్వారా, ఈ బాధ్యతలను నెరవేర్చడం ద్వారా మనం ఆ మహిమను, ఆ దైవరాజ్యాన్ని సొంతం చేసుకుంటాం. కాబట్టి బాధ్యతాయుతమైనటువంటి దేవునికి ప్రాధాన్యతనిచ్చేటటువంటి జీవితం, ఆ సిలువలను మోసుకుంటూ మన జీవితాన్ని ధన్యం చేసుకోవాలని ప్రభు మరొకసారి మనకు ఆహ్వానాన్ని ఇస్తూ ఉన్నాడు. ఈ ఆహ్వానాన్ని స్వీకరించి మన బాధ్యతలను బాధ్యతాయుతంగా నెరవేర్చి మన జీవితాలను ధన్యం చేసుకుందాం. ఈ ప్రయత్నంలో ప్రభు యొక్క సహాయాన్ని అడుక్కుందాం. ఆ చల్లని ప్రభు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి కాపాడునుగాక. ఆమెన్.